అధికారులు ఏం చేస్తారండి? అధికారులు చేసే బాధ్యత అది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది అతను చూసుకోవాల్సిన బాధ్యత, అతను ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత. ఎట్లా చేస్తాడా, ట్రాపింగ్ చేస్తాడా లేకపోతే ఇంకేం చేస్తాడా ఆ విషయం అధికారులకి. ఇప్పుడు అధికారులు 10 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి. గతంలో 2004 నుంచి 2014 వరకు అధికారం ఉంది అంటే అప్పుడు ట్రాపింగ్ చేసినట్టరా? ట్యాపింగ్ అనేది ఊరికే ఊతపదం అయిపోయింది మీకు తప్ప ఏం లేదు. నిజాన్ని జాగ్రత్త చెప్పండి. ఎవరు అధికారులు అరెస్ట్ చేస్తే అధికారులు నిజంగా చేస్తే అది అరెస్ట్ చేస్తారు, జైల్లో పెట్టారు. అది మాకే సంబంధం ఉంటుంది. ఏ అధికార పార్టీకి కూడా అధికారులు ఉన్న నాయకుడికి ఏ సంబంధం ఉండయి. అధికార పార్టీ నాయకులకి ఏంది ఎక్కడేం జరుగుతుందో ఇంటెలిజెన్స్ వాళ్ళు వెరిఫై చేసుకొని విచారణ చేసుకొని తీసుకొచ్చి టేబుల్ పెడతారు. ఆ నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ లేకపోతే దానికి సంబంధించిన మంత్రి కానీ చూసి దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు తప్ప అది ఎక్కడి నుంచి వస్తున్నది ఫోన్ ట్యాపింగ్ ఒక నిజంగా ఫోన్ ట్యాపింగ్ ఇంటెలిజెన్స్ బాధ్యత. అది ఇంటెలిజెన్స్ బాధ్యత. ఎవరు ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి, నక్సలిజం ఎక్కడ నడుస్తుంది లేకపోతే ఇంకెక్కడ నడుస్తున్నాయి అని చెప్పి తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ డిపార్ట్మెంట్ అది. మన నాయకులకే సంబంధం ఉంటుంది. ఊరికే ఫోన్ ట్యాపింగ్ జరిగితే నిజంగా ఇంకా ఆధారాలు చూపించండి. 10 ఏళ్ళు పాలించారు గోవర్ధన్ రెడ్డి గారు. బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలించింది. నిన్న ఆదిలాబాద్ వెళ్ళిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిని, ఒక ముఖ్యమంత్రిని ఎలాంటి భాష మాట్లాడారండి కేటీఆర్ గారు? ఏం భాష మాట్లాడండి? ముఖ్యమంత్రి బుద్ధుందా? ఫస్ట్ ముఖ్యమంత్రి ఒక పేగులు తీసి మెడకేసుకొని ఊరేగుతాడా? ఆయన మాట్లాడే బుద్ధుండే మాటలేనా? కన్నుగుడ్లు వీకేసి గోళ్ళు ఆడుకుంటాడా? లేదు లాగల తొండలేస్తాడా? అసలు ముఖ్యమంత్రి అయినా ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉంటే అట్లా మాట్లాడొచ్చా? మీరు చిన్న మాటకి అంత ఫీల్ అయితే ఎట్లే? ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష ఏంటండి? వీపులు కొడతా, చింతపండు అవుతుంది. అసలు చింతపండు అవుతుంది, వీపులు కొడతాయి. ఇక్కడ ఒకటి గోవర్ధన్ రెడ్డి గారు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తిట్టొచ్చా అంటే లంగా నుంచి లప్పంగి దగ్గర నుంచి అందరినీ నా కొడకల్లారా అని సంబోధించిన కూడా బీఆర్ఎస్ లో ఉన్నాయి. ఏం లేదు. ముఖ్యమంత్రి అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో కొంత భాష మాట్లాడిన మాట వాస్తవమే. ఆంధ్రాకు సంబంధించి మరేంది ఆంధ్ర మా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. మా తెలంగాణ ప్రజలను జాగృతం చేయడం కొరకు కొంత భాష సన్యాసులు అని చెప్పిండ్రు. లేదు మా తెలంగాణ ఆస్తులని, తెలంగాణ వాటర్ని, తెలంగాణ ఉద్యోగాలని, తెలంగాణ నిధుల్ని దోసుకోబోతున్నారు చెప్పిండు. అంతే గిట్లా మాట్లాడలేదు కదా. ఎప్పుడైనా కేసీఆర్ గారు మీ ఆంధ్ర వాళ్ళది పేగులు కింద బండ పెట్టి తొక్కేసి పేగులు తీసి మెడకేసుకొని ఊరేగుతాను ఇప్పుడు అన్న సందర్భం ఉందా? ఏం మాట్లాడతాండి మీరు కూడా అట్లా? అసలు ఎప్పుడైనా మాకు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడైనా అట్లాంటి విధవ మాటలు మాట్లాడా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏందండి? ఒక్కటే పొద్దులు వస్తే జీపు వల్ల కొడతా, చింతపండు అవుతుంది, బుల్డోజర్ తొక్కి చంపుతా, లేకపోతే పేగులు మెడకేసుకుంటా, సన్యాసులు లంగలు ఏం బీకినో దివాన్ ఏంది అసలు అర్థమే కాని పరిస్థితి. ఈ దీపావళికి ఏమీ కాదంటారు మీరు, అన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా. అసలు ఏదైనా అయితే కదండి. కానీ అంటే ఒకవేళ ఇన్ కేసు మీరు కావాలని కక్షపూరితంగా రాజకీయం చేయాలనుకుంటే, రాజకీయ కక్షలకు పూరితంగా కేసులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి, మేము రెడీ ఉన్నాం అని చెప్తున్నాం. మా కేటీ రామారావు గారు చెప్తూనే ఉండు కదా, హరీష్ రావు గారు చెప్తున్నారు. మీరు నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే తప్పులు చేసి 50 లక్షల రూపాయలు దొరికిన దొంగ ఓటు నోటు విషయంలో జైలుకు పోయిండో అందరినీ కూడా అటు జైలు పోయి పంపాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తుండు. అక్కడ ఉన్న జగన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు లోపలికి వేసిండు కదా కావాలని. ఇక్కడ కూడా అది చేయొచ్చు, చేయడానికి మేము రెడీ ఉన్నాం కదా. అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మంచివారు కాదు, కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ కేసీఆర్ గారు ఇద్దరే మంచివాళ్ళు అంటారు మీరు, అంతే కదా? నేను జగన్ రెడ్డి చెప్పిన జగన్ రెడ్డి మీరు అపార్థం చేసుకుంటే ఇవ్వడం చేస్తుందానికి, కానీ జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లోపలేసిండు కదా, దాని విషయంలో చెప్తున్నాను నేను. ఆయన మంచోడా, ఈయన మంచోడు, ఈయన సర్టిఫికేట్ నాకేం సంబంధం? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు ఎగ్జాంపుల్ చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే జైలు పోయిండు. అవును అందరు దోస్తులే మా దగ్గర చంద్రబాబు దోస్తే, దాని దేవుడు రేవంత్ రెడ్డి కూడా మా దాంట్లో పనిచేసిపోయినాడే, మా పార్టీలో పనిచేసినాడు, దోస్తవాడు కాదు. మీరు కూడా వన్ సైడ్ మాట్లాడితే ఎట్లా? ఏం దోస్తే ఉందిడా? మా పార్టీలో రోజులు మా నాయకుడు ఆయన కెరీర్ స్టార్ట్ అయింది మా కంచె రేవంత్ రెడ్డి గారిది. మా తర్వాత టీడీపీలో పోయిండు, టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పోయిండు. ఆయన జంపింగ్ చేసుకుంటూ పోతూనే ఉంటాడు. దానికి మాకు సంబంధం ఉందా? మేము ఏ దీపావళి బాంబులైనా ఏ బాంబులైనా స్వీకరించడం రెడీ ఉన్నాం. మీకు దమ్ముంటే ఎంక్వైరీ చేయండి. ఊరికే కళ్ళబుల్లి కబులు చెప్పుకుంటే, ఊరికే లీకులు ఇచ్చుకుంటే టైం పాస్ చేయకండి. పొంగులేటి గారు డైరెక్ట్గా చెప్పిండు, మా కేటీ రామారావు గారు చెప్పిండ్రు, మేము కూడా చెప్తున్నాం. నిజంగా ఏమైనా ఉంటే అట్లా చెప్పండి, ఊరికే చెప్పకండి. ఊరికే కాళేశ్వరంలో అయింది, లేకపోతే మిషన్ భగీరథ అయింది, లేకపోతే కరెంటు కొనుగోలు ఇదైంది, ఇవన్నీ చెప్పుకోవడం పోతే ఏం జరిగినా చెప్పండి. వాస్తవాలు నిజంగా తెలుస్తాయి. న్యాయస్థానం నమ్మకం ఉంది, న్యాయస్థానాలకు అడుగుతాం, న్యాయస్థానాలకు కొట్లాడతాం. మీ చేసిన కుటిల రాజకీయాన్ని కక్షపూరితం చేసిన అన్ని మేము బయట ప్రజల్లో చెప్తాము. చూద్దాం ఏమైతే. గోవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బీజేపీ సీనియర్ నేత వెంకటరెడ్డి